అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. మత స్వేచ్ఛను హరిస్తున్న 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మత స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. వర్గానికి పాస్టర్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న నేను 650 మంది పాస్టర్ గారులు వారి సంఘాలతో కలిసి 1,000 మంది రామచంద్రపురం నడిబొడ్డు మీద పీస్ ర్యాలీ చేసి మరి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దేని నిమిత్తం అని చూసినట్లయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి మన భారతదేశ రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉత్తర్వులు 76 సంవత్సరాలు అయినా ఇంతవరకు చాలామంది మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు. 1956లో సిక్కులు జైన్లు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బల ప్రదర్శన చేసి జన సమీకరణతో వచ్చినప్పుడు మరి సవరణ జరిగింది. వాళ్ళకి ఏంటంటే జైను మతంలో ఉంటూ దళితులుగానే ఆ అర్హతలు పొంది అట్రాసిటీ హక్కులన్నీ కలిగి ఉన్నారు. ఆ తర్వాత 1990లో బౌద్ధ మతస్థులు మళ్ళీ రోడ్డెక్కి వాళ్ళు చేసిన ధర్నాల వల్ల బౌద్ధులకు కూడా సవరణ చేసి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని వాళ్ళకు కూడా దళిత హక్కులను, ఎస్సీ అట్రాసిటీ హక్కులను, రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. సుమారు మరి 36 సంవత్సరాలు అయిపోతుంది. మా క్రైస్తవులు మైనారిటీస్ వీళ్ళు రోడ్డు ఎక్కలేరు, ధర్నాలు చేయలేరు, చాలా హంబుల్గా దేవుని మనుషులు కనుక ప్రార్థనలు మాత్రం చేస్తుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే 7-8 కమిషన్లు, అన్ని కమిషన్లు ఒకే రిపోర్ట్ ఇచ్చారు. ఇది న్యాయపరమైన పోరాటం వాళ్ళు చేస్తున్నారు, ఇది హక్కు వాళ్ళకి కల్పించండి, సవరణ చేయాలని. క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి దైవజనులు, పెద్దలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు కలవడం జరిగింది. ఆవిడికి ఏదైతే ఈ రోజున జరుగుతున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. టీవీల్లో జరుగుతున్నటువంటి అన్నెసెసరీ డిస్కషన్, ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీ ఎస్సీలుగా గుర్తింపబడుతున్నారో ఆ ఎస్సీలు తిరిగి క్రిస్టియానిటీని ఫాలో అయితే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రక్రియకి, డిబేట్కి ఏదైతే అన్ని ఛానల్స్లో వస్తుందో దాని నిమిత్తం ఈరోజు మేము ఆర్డీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అండర్ ఆర్టికల్ 24 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 24 నుంచి 28 వరకు రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. మరి అటువంటి గొప్ప భారతదేశంలో, అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఏ విధంగానైతే కోర్టుల్ని అడ్డం పెట్టుకుని మత స్వేచ్ఛని రానివ్వకుండా రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళు ఓన్లీ హిందూయిజంలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియానిటీలోకి వెళ్ళడానికి వీల్లేదు. క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి చెందినటువంటి రిలీజియన్ కాదు, ఎందుకంటే ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలు, అన్ని కులాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాయి. నిజానికి ఈరోజు యూట్యూబ్ కానీ మనం ఓపెన్ చేసినట్టయితే అసలు అత్యంత ఎక్కువ క్రిస్టియన్ పాటలకి హైయెస్ట్ వ్యూస్ ఉన్నటువంటి సింగర్ ఎవరున్నారంటే బ్రాహ్మడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.